వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ అండ్ పెట్టి. ఇలా స్టిచ్ వచ్చేసి మార్వాడి స్టిచ్ అంటారు, మెలికుట్టు అంటారు. ఎలా వేసుకోవాలో చెప్తాను. చెప్పే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు అందుబాటులో వస్తుంది. ఎలా వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం అవుట్లైన్ లాగా వేసేసుకుంటాము. మనం నెక్కు ఎంతో డిజైన్ చేసేసుకోవచ్చు. ఇవి వేసేసుకున్న తర్వాత ఈ మెలికుట్టు అనేది వేసేసుకుంటాము. మెలికుట్టు కుట్టుకుంటున్నామంటే దాంట్లో స్టోన్ పెట్టుకోవచ్చు, ఏమైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్లవర్ వేసుకుందామంటే దానికి అవుట్లైన్ చైన్ స్టిచ్చే వేసేసుకుంటాము. అలా స్టిచ్ చేసుకున్నామంటే అంత చైన్ స్టిచ్తోనే ఉంటుంది. అవుట్లైన్ వేసుకున్నామంటే ఎంత లుక్గా కనిపిస్తుందో తెలుసా ఫ్లవర్స్కి. ఈ మగ్గం వర్క్లో అవుట్లైన్ అంటే చైన్ స్టిచ్చే. ఇది మనది మగ్గం వర్క్లో ఏం వేసుకోవాలన్నా చైన్ స్టిచ్ కంపల్సరీ వేసేసుకోవాలి. అవుట్లైన్లో కానీ వేరే ఏదైనా కానీ ఫ్లవర్స్కి కానీ అంతా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుంటూ పోదాం. మనం చైన్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మార్వాడి స్టిచ్ అంటారు, మెలికుట్టు అంటారు. అది వేసేసుకుందాము. అది ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనము గొలుసు కుట్టు కుట్టుకున్నాం కదా, అవుట్లైన్ లాగా దానిపైన వేసేసుకుంటాము. అలా వేసేసుకొని మనం స్టోన్స్ కానీ స్టోన్స్ చుట్టైనా పెట్టేసుకోవచ్చు. ఎంతో బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడైనా చేసినప్పుడు చేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలో. ఇది రౌండ్ లాగా తిప్పుకోవాలి. అలా రౌండ్ లాగా తిప్పుకున్నామంటే చాలా బాగా వస్తుంది. చిన్న చిన్నవి వేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే మీరు పెద్ద వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఒకేసారి అన్నీ రావు కదా. మనం ఏదైనా సాధించాలనే సంకల్పం మనలో ఉంటే ఏదైనా సాధించగలం. మనం నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి మనలో. ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. ఒకేసారి అన్నీ రావు మనకి. నిదానంగా నేర్చుకుందాం. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలని మనకు పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉన్నదంటే గ్యారెంటీగా నేర్చుకోగలుగుతాం మనం. ఇలా మనం రౌండ్గా వేసేసుకుంటాం. అలా రౌండ్గా వేసేసుకున్నాం కదా, కొంచెం చైన్ స్టిచ్ లాగా కొంచెం దూరం వేసేసుకోవాలి. ఒక 3-4 కుట్లు వేసేసుకుందాం. స్టిచెస్ వేసేసుకొని తర్వాత మళ్ళీ రౌండ్ తిప్పుకుందాం. మీకోసమే నిదానంగా వేస్తున్నాను, మీరు చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతో. చూడు, అలాగే వేసేసుకుంటూ పోయేసి మళ్ళీ మనం రౌండ్ తిప్పేసుకుంటాం. మనం రౌండ్గా తిప్పుకోవాలి. అన్నీ ఒకే సైజులో తిప్పుకున్నామంటే చూసేకి బాగుంటుంది. అలా వేసేసుకుంటూ పోవాలి. రౌండ్ తిప్పేసుకుందాం. తర్వాత కొంచెం చూపిస్తాను. తర్వాత ఇంకా చేసేసి ఇదే కాదు, ఇంకా 3-4 స్టిచ్చెస్ ఉన్నాయి ఇలాగే వేసేటివి. ఈ మెలే స్టిచ్ ఇంకా ఉన్నవి. ఇప్పుడు ఇది దూరం వేసాం కదా, ఇంకొకటి వచ్చేసి కొంచెం దగ్గరికి వేసేది ఉంది. ఇంకొకటి వచ్చేసి మనం ముగ్గు తిప్పుతాం కదా, మెల తిప్పుతామంటారు, అలా తిప్పుకునేది ఒకటి ఉంది. దాంట్లోనే లాంగ్ వేసుకోవచ్చు, మామూలుగా చైన్ లాగా వేసుకునేది ఉంది. 2 టైప్ ఆఫ్ చూపిస్తాను. అది
ఇలా వేసేసుకుంటూ పోవాలి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఇంకా పెట్టాలని ఆసక్తి కలుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఇవి నేర్చుకుంటారో చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుంటూ పోవాలి. అంతా రౌండ్ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం రౌండ్ చూడండి అన్నీ కరెక్ట్గా ఒకే రీతిలో ఉన్నాయి చూడండి. అలా వేసేసుకుంటే ఇప్పుడు మనం దూరం వేసేసాం కదా, స్టోన్ పెట్టుకోవచ్చు, మనము బీడ్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దూరం వేసాము, తర్వాత దగ్గరికి వేసేది కానీ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇలా వేసేసుకొని ఇంకొక రౌండ్ వేసేసుకుంటాం. అక్కడికి ఎండ్ అయిపోతుంది అది. ఈ లైటింగ్స్కి థ్రెడ్ అలా పడుతుంది, గ్రీన్ కలర్ థ్రెడ్ లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది. చూడండి ఇంక ఎండ్ అయిపోయేసింది. ఎండ్ నాట్ వేసుకున్నాం. చూడండి ఎంతో బాగుంది కదా. మనము నెక్ దగ్గర అవుట్లైన్ లాగా వేసేసుకోవచ్చు. చూడు ఎంత బాగుంది. స్టోన్స్ మనం ఏది కావాలన్నా అది పెట్టుకోవచ్చు దానిపైన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.